గురుకులాల్లో విద్యార్థుల భవిష్యత్ రేపటి తెలంగాణ భవిష్యత్ అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. బీబీనగర్లో ఎస్సీ బీసీ గురుకులాలను సందర్శించిన డిప్యూటీ సీఎం విద్యార్థులకు అందుతున్న డైట్ ను అడిగి తెలుసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా పిల్లల కోసం 40% డైట్ ఛార్జీలు పెంచామన్నారు భట్టి. రెసిడెన్షియల్ స్కూల్, బీసీ రెసిడెన్షియల్ స్కూల్ ఈ రెండు కూడా గర్ల్స్ సంబంధించినటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్. ఈ రెసిడెన్షియల్ స్కూల్లో ఈరోజు ఆదివారం మా ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటువంటి విద్యా సంస్థల్లో చదువుకుంటున్నటువంటి పిల్లలందరూ ఆరోగ్యరీత్యా కానీ పోషక పదార్థాలు సక్రమంగా అందించాలనేటువంటి ఆలోచనతో డైట్ ఛార్జెస్ చాలా తక్కువ ఉండి అవి అందకపోవటం వల్ల పడుతున్నటువంటి ఇబ్బందులన్నింటినీ గమనించి రాష్ట్ర మంత్రి మండలి మొత్తం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రి మండలిలో ఉన్నటువంటి మిగతా సభ్యులు అందరూ కలిసి ఆలోచన చేసి ఈ బిడ్డల భవిష్యత్తే తెలంగాణ భవిష్యత్తు, వాళ్ళ భవిష్యత్తు బాగుంటేనే ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ఆలోచన చేసి వాళ్ళని మంచి ప్రయోజనంగా తీర్చిదిద్దాలంటే ముందు శారీరకంగా మానసికంగా కూడా బలంగా వాళ్ళు ఎదగాలి. అలా ఎదగాలి అంటే కావలసిన పోషక పదార్థాలు కూడినటువంటి ఆహారాన్ని అందించాలి. అలా అందించినప్పుడే ఆ బ్రెయిన్ ప్రాపర్గా మనం చెప్పేటువంటి పాఠాలని టీచ్ చేసేదాన్ని సక్రమంగా రిసీవ్ చేసుకొని మంచి విద్యార్థులుగా గ్రహణ శక్తి పెరిగి ఎదగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నప్పటికి కూడా అత్యంత ప్రాధాన్యతగా తీసుకొని వాళ్ళకి 40% డైట్ ఛార్జెస్ పెంచాం. అట్లాగే కాస్మెటిక్ ఛార్జెస్ కూడా పెంచాం. ముఖ్యంగా గర్ల్స్ పెరుగుతున్నటువంటి వయసులో వారి అవసరాలు, ప్రత్యేకమైనటువంటి అవసరాలు కూడా ఉంటాయి. సోపు, ఆయిల్తో పాటు మిగతా అవసరాలు కూడా ఉంటాయి. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని ఆ కాస్మెటిక్ ఛార్జెస్ కూడా పెంచడం జరిగింది. పెంచినటువంటి కాస్మెటిక్ ఛార్జెస్, పెంచినటువంటి డైట్ ఛార్జెస్తో ఈరోజు పిల్లలందరితో కలిసి అసలు సక్రమంగా అవి అందుతున్నాయా లేదా, అలా మేము అనుకున్నట్టుగా ఆశించిన మేరకు ఆ హాస్టల్స్లో పెడుతున్నారా లేదా అనేటువంటి ఆలోచనతో మంత్రిమండలం అందరం కలిసి నిర్ణయం చేసి అప్పుడప్పుడు కంపల్సరీ హాస్టల్స్ విజిట్ చేయాలని, వాళ్ళతో కలిసి భోంచేయాలని